అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ నేను గోధుమ పిండి అండ్ పసుపు వేసి వినాయకుని తయారు చేస్తానన్నమాట. సో ఈ ఇయర్ కూడా అలానే చేశాను. ఆయనకి గరక కంపల్సరీ ఇష్టం కాబట్టి సో తెచ్చామన్నమాట. సో ఇక్కడైతే నేను కుడుములు అండ్ చిత్రాన్నము అన్నీ నైవేద్యంగా పెట్టాము. మా ఇంట్లో స్పెషల్ అంటే పప్పు రసం, చిత్రాన్నం, కుడుములు, అలాగే ఉల్లగడ్డ తాలింపు అనమాట. సో అరిటాకులు తినడం మాకు అలవాటు అనమాట ఎవ్రీ ఫెస్టివల్కి. ఫస్ట్ టైం మా వీధిలో వినాయకుడిని కూర్చోబెట్టి మార్నింగ్ పూజ కంప్లీట్ అయింది. సో మరి ఈవినింగ్ కథ చెప్తా అన్నారు. సో నేనైతే ఇలా రెడీ అయ్యి వెళ్ళాను. సో వినాయక చవితి ఎందుకు జరుపుకుంటున్నాము, అలాగే చందమామను చూస్తే మన దోష పరిహారం ఏంటి అని కథలో చెప్పారు. హారతి తీర్థం తీసుకున్నాము. ఇక్కడైతే ఫుల్ వర్షం అప్పటికే. సో ఇక్కడ అందరం ప్రసాదాలు తీసేసుకున్నాము. అలాగే ఆంటీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ నామాలు చదువుతున్నారు. ఈ 4 days డిన్నర్ ఇక్కడే అనమాట. పిల్లలు అయితే డ్యాన్స్ బాగా చేశారు. సో డే 1 ఇలా కంప్లీట్ అయింది. బాయ్.